యా యమకంకర 21 మంది దుర్మరణం ఓవర్లోడ్ నియంత్రణ బాధ్యత ఎవరిది? సో ఇప్పుడు కంకర ఓవర్లోడ్ తోటి వెళ్తున్నది, బస్సు ఓవర్లోడ్ తోటి వెళ్తున్నది. దీనిలో బాధ్యులు ఎవరు? రవాణా శాఖ ఏం చేస్తున్నట్టు? కఠినమైన నిబంధనలు పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేకపోతున్నది? సో ఇలాంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా వీటిపైన కఠిన చర్యలు తీసుకున్నంత కాలం ఇదే కనబడుతుంది. ఇప్పుడు జనరల్గా మనం ఒక సిగ్నల్ దాటడం లేకపోతే రాంగ్ రూట్లో వెళ్తున్నాం అని చెప్పేసి ఫైన్లు వేస్తూ ఉంటారు. మొత్తం ఓవర్ స్పీడ్ తోటి 80 దాటంగానే, ఇప్పుడు ఒక వరంగల్ హైవేకి పోతున్నాం, 80 దాటి 85 పోయినట్టు చాలు ₹1035 ఫైన్ ఇస్తారు. ఫైన్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈరోజు ఈ రోడ్డు ప్రమాదాలు రోడ్ల మీద ఈరోజు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలకు కానీ రవాణా శాఖ కానీ లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని వందల వేల కోట్ల రూపాయల ఆదాయం కేవలం ఫైన్లతో వస్తూ ఉంది. ఏం చేస్తా ఉన్నారు ఫైన్ డబ్బులన్నీ? ప్రజల నుంచి ప్రజల రక్త మాంసాలను పిప్పిల్చిస్తున్నారు కదా. మరి కనీసం అలాంటి వాటి మీద ఫైన్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఆ రోడ్డు మంచి బాగు చేయాలి, ఆ గుంతలు ఉన్నాయి, ఆ గుంతలు పూడుద్దామనేటువంటి సోయి ఎవరికి ఉండదు? ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి ఉండదు, రవాణా శాఖకు ఉండదు, ఎవరికి ప్రభుత్వానికి ఉండదు, ఏముండదు. ఫైన్లు మాత్రం కావాలి, ఫైన్లు మాత్రం వేయాలి. ఎవడు ఎట్లా దొరుకుతాడా, ఎక్కడ రాంగ్ పార్కింగ్ చేస్తాడా, ఏం చేద్దామా, ఫైన్లు వేయాలి, అది చేయాలి, ఫైన్లు వసూలు చేయాలి, ఎట్లా పడితే అట్లా వసూలు చేయాలి. ఇంత దారుణమా? కొంచెం సిగ్గుండాలి కదా మాట్లాడడానికి.